పాయింట్ అందరికీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఒకవైపు, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఒకవైపు. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. అంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం, ఒకరిని ఇబ్బంది పరుచుకోవటం, ఇదంతా నడుస్తూ ఉందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో రీసెంట్గా ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే, మనందరికీ తెలుసు రీసెంట్గా మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో జైల్లో పెట్టడం జరిగింది కదా, రాజమండ్రి జైల్లో. అయితే ఈ సందర్భంగా ఆయన్ని పరామర్శించడం కోసం ఆయన తండ్రి గారు పెద్దిరెడ్డి వాళ్ళ రాజమండ్రి జైలుకి వెళ్ళారనమాట. వెళ్ళి వస్తున్న సందర్భంలో ఎయిర్పోర్ట్లో టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఈయన ఉన్నారు కదా, టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో మాట్లాడటం జరిగిందనమాట. అంటే మామూలుగా అయితే ఎలాంటి ఇంత పెద్ద ఇష్యూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏపీలో ఎలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి, ఎవరైనా కానీ పక్క ఎమ్మెల్యేలతో మాట్లాడితే, అంటే పక్క పార్టీ వాళ్ళతో మాట్లాడితే సొంత పార్టీ వాళ్ళ మీద కూడా ట్రోల్ చేసే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇలాంటి సందర్భంలో కొలికిపూడి మరి ఎందుకు పెద్దిరెడ్డితో ఇలా మాట్లాడారు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. మనందరికీ తెలుసు కొలికిపూడి కొన్ని రోజుల నుంచి టీడీపీ పార్టీతో కొంచెం వివాదంలో ఉండు. అలాంటి సందర్భంలో కొలికిపూడి ఏమైనా దూరం అవుతారన్న స్పెక్యులేషన్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఎయిర్పోర్ట్ అనమాట. ఇది రాజమండ్రి ఎయిర్పోర్టు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కాబట్టి మేబీ ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు, ఈయన కూడా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి మేబీ అలా కలిసి ఉండొచ్చు ఏదో అన్నట్టుగా నడుస్తూ ఉందన్నమాట. ఏదో అని కానీ ఇలా కడవటం అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది ఏపీలో రాజకీయంలో. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.